ఓకే. ఈ వీడియోలో కొరల్ డ్రాలో ఒక చిన్న డిజైన్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇది కొరల్ డ్రాలో ఫస్ట్ వీడియో ట్యుటోరియల్ ఇది. ఓకే. సార్ దీంట్లో ఒక చిన్న డిజైన్ అనేది చేద్దాం. సార్ నేను కొరల్ డ్రా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇది కొరల్ డ్రా. సార్ నేను మిడిల్ మౌస్ బటన్ రొటేట్ చేస్తున్నాను. సో మిడిల్ మౌస్ బటన్ రొటేట్ చేస్తే మనకు పేజ్ అనేది జూమ్ ఇంక్రీజ్ కానీ లేదంటే జూమ్ అనేది డిక్రీజ్ కానీ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ పాయింటర్తో ఇక్కడ ఎలిప్స్ అని చెప్పేస్తుంది. ఈ ఎలిప్స్ అనే దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో నేను ఈ ఎలిప్స్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సరే, ఇలా ఎలిప్స్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు ఈ ఎలిప్స్ నేను డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను. సరే, ఈ కర్సర్ని ఈ మిడిల్లో పెట్టేసి ప్లస్ అనే కీబోర్డ్ పైన ప్లస్ అనే సింబల్ని క్లిక్ చేయాలి. సరే, ప్లస్ అనేది నమ్ ప్యాడ్ పైన ఉన్న ప్లస్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, కీబోర్డ్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ప్లస్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, నమ్-ప్యాడ్లో ఉన్న ప్లస్. ఓకే, ప్లస్ అనేది క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఎలిప్స్ అనేది డూప్లికేట్ అయింది. సరే, డూప్లికేట్ అయిన ఎలిప్స్ని ఒక 5 degrees రొటేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, 5 degrees. ఎంటర్. సార్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. సరే, వర్క్ని రిపీట్ చేయాలంటే దీంట్లో కంట్రోల్ డి అనేది క్లిక్ చేయాలి. సో నేను కంట్రోల్ యూస్ చేసి డి అనేది క్లిక్ చేస్తున్నాను ఒకసారి. ఓకే, ఒక డూప్లికేట్ రిపీట్ అయింది మళ్ళీ. సో నేను కంటిన్యూస్గా కంట్రోల్ డి అనేది క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, కంట్రోల్ డి అలాగే క్లిక్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నిదానంగా కంట్రోల్ డి ఒక్కొక్కటి క్లిక్ చేసి సో ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక డిజైన్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు వీటిని అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సరే, ఎలా సెలెక్ట్ చేయాలి? ఈ కార్నర్ నుంచి కింది వరకు నేను ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను కంబైన్ అనే ఒక మెథడ్ యూస్ చేస్తున్నాను. కంబైన్ అవి చేయాలంటే కంట్రోల్ ఎల్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, కీబోర్డ్ పైన కంట్రోల్ ఎల్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కంబైన్ అయిపోయాయి ఇక్కడ. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ తెలియాలంటే మనం దీనికి కలర్స్ అనేది అప్లై చేయాలి. సో నేను లెఫ్ట్ బటన్ యూస్ చేసి సో ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్లో ఒక కలర్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ నేను బ్లూ కలర్ క్లిక్ చేస్తున్నాను. సరే, సంథింగ్ ఇది. సరే, ఈ కలర్ క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ విధంగా కలర్స్ అప్లై అయ్యాయి. ఇన్ కేస్ నేను రైట్ బటన్ క్లిక్ చేస్తున్నాను ఏదైనా కలర్ పైన. ఇన్ కేస్ ఇక్కడ రెడ్ కలర్ పైన రైట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అవుట్లైన్ కలర్. రైట్ బటన్ క్లిక్ చేస్తే అవుట్లైన్ కలర్ వస్తుంది. అదే లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇన్సైడ్ ఫిల్ కలర్ అనేది వస్తుంది. సరే, ఈ విధంగా మనం ఒక సింపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేయొచ్చు మనం కొరల్ డ్రా యూస్ చేస్తాం. ఓకే, ఇది కొరల్ డ్రాలో ఫస్ట్ ట్యూటోరియల్ ఇది. ఇలాగే చాలా ట్యూటోరియల్స్ అనేవి ఉంటాయి. మీరు అన్నీ చూసి ఈ కొరల్ డ్రా సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.